10వ తరగతి విద్యార్థులకు స్వాగతం. గడిచిన పాఠంలో ధన్యుడు అనే పాఠానికి సంబంధించి కొంత చెప్పుకున్నాం. అందులో కొంచెం మళ్ళీ మననం చేసుకుందాం, మరోసారి గుర్తు చేసుకుందాం. దీన్ని రాసింది చిన్నయ్య సూరి. ఈయన 1809వ సంవత్సరంలో జన్మించి 1862వ సంవత్సరంలో మరణించాడు. పంచతంత్రము అని విష్ణు శర్మ అనే వ్యక్తి సంస్కృతంలో రాస్తే దానిని చిన్నయ్య సూరి తెలుగులోకి నీతి చంద్రిక అనే పేరుతో అనువాదం చేశాడు. ఇది గ్రాంధిక భాషలో ఉంటుంది. సందర్భం కూడా చెప్పుకున్నాం. సంజీవకుడు, పింగళకుడు అనే ఇద్దరు మిత్రులుగా ఏర్పడతారు. సంజీవకుడు ఎద్దు, పింగళకుడు సింహం. పింగళకుడికి ఇద్దరు మంత్రులు ఉన్నారు. అవి నక్కలు. కరటకుడు, దమనకుడు అనేవాడు. పింగళకుడికి సంజీవుడితోటి స్నేహం ఏర్పడిన తర్వాత మంత్రులైనటువంటి కరటకుడు, దమనకులను కొంచెం దూరంగా పెడతాడు. అది నచ్చనటువంటి వాళ్ళు ఏ విధంగా అయినా కానీ వీళ్ళిద్దరి మధ్య స్పర్ధ ఏర్పాటు చేయాలి, వీళ్ళని విడగొట్టాలి అని ప్రయత్నం చేస్తూ సందర్భాలకు అనుగుణంగా కొన్ని కథలు చెబుతూ ఉన్నారు. ఆ కథలో ఎక్కువగా జంతువులు, పక్షులతో కూడినటువంటివి. ఆ కథలలో మనకి ఎంతో గొప్ప నీతిని కూడా బోధిస్తూ ఉన్నారు ఆ పాఠం ద్వారా. ఇక్కడ నేను చెప్పుకున్న పాఠం లఘుపతనకం అనే ఒక కాకి ఉంది, మంథరకం అనేది ఒక తాబేలు. ఇవి రెండు స్నేహంగా జీవిస్తూ ఉండే సమయంలో వాటి దగ్గరికి హిరణ్యకుడు అనే ఒక ఎలుక కూడా వస్తుంది. అప్పుడు మందరకుడు హిరణ్యకుడిని అడుగుతాడు, నీవు మానవులు సంచరించే ప్రదేశంలో నివసించేదానివి కదా, ఈ అరణ్యంలోకి ఎందుకు వచ్చావు అని అంటే, అప్పుడు హిరణ్యకుడు అనే ఆ ఎలుక తన వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పింది. ఒక పరివ్రాజకుడు, ఒక సన్యాసి ఉన్నాడు. ఆయన పేరు చూడాకర్ణుడు. ఈయన చంపకవతి అను పట్టణంలో నివసిస్తూ ఉండేవాడు. ఆయన ప్రతిరోజు భిక్షాటన ద్వారా సంపాదించినటువంటి ఆహారాన్ని తాను భుజించి మిగిలిన దానిని ఒక ఎత్తుగా ఉన్నటువంటి ఒక చిలుక కొయ్యకు తగిలిస్తూ ఉండేవాడు. నేను అంటే ఆ ఎలుక చెప్తూ ఉంది, నేను పైకి ఎగిరి ఆహారాన్ని సంగ్రహించి నేను నివసిస్తూ ఉన్నటువంటి కలువులోకి వెళ్ళి దాక్కుంటూ ఉండేదాన్ని. ఒకానొక రోజున ఆయనకు వీణాకర్ణుడు అనే ఒక మిత్రుడు వచ్చాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుతూ నా గురించి ప్రస్తావన వచ్చింది. ఆ సమయంలో నాకు ఇంత ఎక్కువ శక్తి కలగటానికి కారణం ఏమిటి అని ఆలోచించి నేను నివసిస్తూ ఉన్నటువంటి ఆ కలుగును త్రవ్వారు. త్రవ్వితే అందులో నేను ఇంతకాలం దాచుకున్నటువంటి ఆహారం మొత్తం అందులో ఉంది. దాని మొత్తాన్ని తీసివేస్తాడు చూడాకర్ణుడు. అప్పటి నుంచి నాకు నిరాశ, నిస్సత్తువ కలిగి సాధారణమైనటువంటి ఒక ఎలుకలాగా నేను ప్రవర్తించడం ప్రారంభించాను అని ఇంకా చెబుతూ ఉంది ఆ హిరణ్యకుడు అనే ఎలుక. చూద్దాం. ఇంకా నాకిక్కడ వశింప తగదు. ఇప్పుడు నా వృత్తాంతము పరులతో చెప్పుకోలును యుక్తము కాదు. ఆ ఎలుక చెబుతూ ఉంది, ఒకసారి నన్ను చంపడానికి కూడా ప్రయత్నం చేసినటువంటి ఆ చూడాకర్ణుడి దగ్గర నేను నివసించడం ఇక యుక్తము కాదు, న్యాయం కాదు. ఇక నేను ఇక్కడ ఉండటం వీలు కాదు. అట్లాగని నాకు జరిగినటువంటి ఈ పరాభవం ఇంకొకరికి చెప్పుకోవటానికి కూడా వీలు కాదు. ఎందుకంటే అది వేరే వాళ్ళు విని గేలి చేస్తారు. అంతేకాకుండా ఇక్కడ ఒక మంచి నీతి కూడా చెబుతున్నాడు. అర్ధనాశము, మనస్తాపము, గృహమందలి దుశ్చరితము, వంచనము, పరాభవమును ప్రకాశింప చేయదగదని పెద్దలు చెప్పుదురు. మనకు సంబంధించినటువంటి అర్ధనాశము, మన సంపద మొత్తం కోల్పోయినప్పుడు కానీ,
మనస్తాపము, మన మనసుకు బాధ కలిగించిన విషయం కానీ, గృహమందలి దుశ్చరితము, మన ఇంటిలో ఏదైనా కానీ చెడు కార్యం జరిగితే అది కానీ, వంచన, ఇతరుల చేత మనం మోసగింపబడిన, పరాభవము, ఇతరుల చేత మనం అవమానింపబడిన, ఇవి ఇతరులతో చెబితే మనకింకా గేలి చేస్తారు వాళ్ళని. అందుకని ఇలాంటివి మనం ఇతరులతో చెప్పుకోకూడదు అని పెద్దలు చెప్తారు. దైవానుకూల్యము లేక పౌరుషము చెడినప్పుడు మానవంతునికి వనవాసము కంటే సుఖము లేదు. అభిమానధనుడైనటువంటి వారికి, ఎవరికైనా కానీ కొంచెం ఆత్మాభిమానం ఉన్నటువంటి వాళ్ళకి పరాభవం జరిగినప్పుడు, దైవము అనుకూలంగా లేనప్పుడు ప్రజల మధ్య నివసించడం కంటే వనవాసం అంటే అరణ్యంలో నివసించడమే మేలు. అంతే తప్ప ఈ అవమాన భారాన్ని మోస్తూ ప్రజల మధ్య నివసించడం ధర్మం కాదు. ఇంకా కుసుమస్తబకము వలె మానవంతుడు సర్వజనుల మూర్ధము మీదనైనను ఉండవలను, లేదా వనమందు సమసిపోవలను. కుసుమస్తబకము వలె, కుసుమాలు, పువ్వులు, ఇవి సహజంగా వాటి యొక్క లక్షణం రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి, అత్యంత గౌరవప్రదమైనటువంటి స్థానంలో అయినా ఉండాలి, తల మీద కానీ, లేకుంటే దేవుడి యొక్క మెడలో హారంగా కానీ, లేకుంటే దేవుడికి అర్పించబడినటువంటి పూలు కానీ, ఇదంతా గౌరవప్రదమైనటువంటి స్థానాలే. పూలు నివసిస్తే ఆ ఉన్నతమైనటువంటి స్థానంలో అయినా నివసించాలి, లేకపోతే అరణ్యంలో కానీ, లేకుంటే చెట్టుకు అలాగే ఉండి ఓడిపోయి వాడిపోయి రాలిపోవలసిందే. అట్లాగే గౌరవంగా బ్రతికేవాడు కూడా నివసిస్తే గౌరవంగా జనం మధ్య నివసించాలి, లేకపోతే అరణ్యవాసం చేయాలి. ఇక్కడనే వాసము చేసుకొని యాచనతో జీవించదనంటినా దానికంటే గర్హితము లేదు. ఎన్ని అవమానాలు జరిగినా కానీ ఇక్కడే ఉందాము అనుకోవటానికి దానికంటే ఇంకొక మూర్ఖత్వం ఇంకొకటి లేదు. అది సమ్మతం కూడా కాదు. ఒక మృక్కడిని యాచించుట కంటే నిప్పులో పడి శరీరము తొలగుట మేలు, అనృతమాడుట కంటే మౌనము మేలు, పరధనాపహరణము కంటే తిరియుట మేలు. చూడండి, ఒక మృక్కడిని యాచించుట కంటే నిప్పులో పడి శరీరము తొలగుట మేలు. ఒక మూర్ఖుడిని మనం పోయి, ఒక దుర్మార్గుడిని పోయి మనం డబ్బులు యాచించటం కంటే అగ్నిలో పడి చావటం మేలు. అంతేకాదు, అనృతమాడుట కంటే మౌనము మేలు. అనృతము అంటే అబద్ధము, అనృతము అంటే అబద్ధము. అబద్ధం ఆడి మనం యాచించటం కంటే మౌనంగా ఉండటం మేలు. అదేవిధంగా పరధనాపహరణము కంటే తిరియుట మేలు. ఇతరుల సొమ్మును దొంగతనం చేయుట కంటే అడుక్కొని తినటం మేలు. వివేకహీనుడైన ప్రభువుని సేవించడం కంటే వనవాసము ఉత్తమము. బుద్ధి లేనటువంటి ప్రభువు దగ్గర మనం జీవించడం కంటే, దానికంటే మనం వనవాసం చేయటమే మేలు. బుద్ధి లేనటువంటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, ఏ సమయంలో ఎలా ఉంటారో మనకు తెలియనటువంటి విషయం. అందువల్ల అలాంటి వాళ్ళ దగ్గర జీవించడం కంటే అరణ్యవాసం చేయటమే మేలు. యాచించుకొని బ్రతుకుట కంటే మరణము శ్రేయము. సేవావృత్తి మానమును వలె యాచనావృత్తి సమస్త గౌరవమును హరించును. యాచించుకొని బ్రతుకుట కంటే మరణము శ్రేయము. అడుక్కొని తినటం కంటే మరణించడమే మేలు. సేవావృత్తి మానమును వలె యాచనావృత్తి సమస్త గౌరవమును హరించును. ఇతరుల దగ్గర సేవకుల్లాగా, బానిసల్లాగా బ్రతకటం కంటే అడుక్కొని తినటం కూడా మన గౌరవాన్ని, మానము అంటే గౌరవము, అభిమానం, దాన్ని మొత్తం పోగొట్టుకుంటే అవుతుంది. హరించుట అంటే మొత్తం నశించిపోవుట, తగ్గిపోవటం. ఒకరి ఇల్లు కాచి వారు పెట్టుబోతలకు దోసిలి యొగ్గి ఉనికియు మిక్కిలి నింద్యము అని నానా విధముల విచారించియు లోభము త్రిప్పులకు లోనై మరలా అర్థ సంగ్రహము చేయవలనని తలంచి అచ్చోటనే నిలిచి తిని. చూడండి, ఒకసారి ఒకదానికి అలవాటు పడితే
ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఈసారైనా దొరుకుతుందేమో అని ఆశ. ఈ ఎలుక కూడా ఏం చేసిందంటే ఇన్ని ఆలోచించి ఇన్ని నీతి మాటలు చెప్పి కూడా అయినా ఇంకోసారి చూద్దాం, ఇక్కడే చూద్దాం, ఇంకొకసారి ప్రయత్నం చేద్దాం అని పాపం ఆ ఎలుక మళ్ళీ అక్కడే ఉండి ఆ చూడాకర్ణుడి యొక్క యాచన ద్వారా వచ్చినటువంటి ఆహారాన్ని సంగ్రహించటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. లోభము మోహమును పుట్టించును, మోహము దుఃఖమును ఉత్పాదించును, దుఃఖము జ్వలనము వలె స్వాశ్రయమునకు నాశనము పుట్టించును. కాబట్టి లోభమునకు బుద్ధిమంతుడు లోబడడు, బుద్ధిమంతుడైనటువంటి వాడు లోభమునకు లోనవడు. ఎక్కువగా ఆశించటం చూడండి, ఒకదాని వల్ల ఇంకొకటి ఎలాగైతే మనకి కష్టాలు వస్తాయో, లోభము మోహమును పుట్టించును. అత్యాశ అనేది ఎక్కువ కోరికలను కలిగిస్తూ ఉంటుంది. మోహము దుఃఖమును ఉత్పాదించును. ఈ కోరికల వల్ల మనిషికి దుఃఖం కలుగుతుంది. దుఃఖము జ్వలనము వలె స్వాశ్రయమునకు నాశనము పుట్టించును. ఈ దుఃఖం అనేది అగ్నిలాగా మనల్నే దహించి వేస్తూ ఉంటుంది. కాబట్టి లోభమునకు బుద్ధిమంతుడు లోబడడు. బుద్ధిమంతుడైనటువంటి వాడు ఎప్పుడు కూడా లోభము అనే దానికి లోబడడు, దానికి లొంగడు. తర్వాత నేను అక్కడ వదలకుండా చూడాకర్ణుడు నన్ను కర్రతో విసిరివేశాను. ఆ వేటు దైవవశమున వలన తప్పిపోయినది. తగిలియుండెనా ఇంతకు యమలోకములో పాత కాపునై ఉండనా. ఇక అక్కడే ఆ విధంగా తిరుగుతూ ఉండే ఆ ఎలుకను చూసి చూడాకర్ణుడికి బాగా కోపం వచ్చింది. ఇంకా దీనికి సిగ్గులేదు, ఇన్నిసార్లు అవమానించినా దాని సంపద మొత్తం దోచుకున్నా కానీ ఇంకా ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంది అని ఆయన చేతిలో ఉన్నటువంటి కర్రని గట్టిగా దాన్ని కొట్టడానికి విసిరివేశాడు. కానీ ఆ వేటు దైవవశమున తప్పిపోయినది. ఏదో అదృష్టం వల్ల ఆ దెబ్బ తప్పిపోయింది. ఒకవేళ ఆ దెబ్బే తగిలినా నేను యమలోకంలో ఇప్పటికి పాతకాపునై ఉండేవాడినే, అంటే చచ్చి చాలా రోజులై ఉండేది నేను ఆ దెబ్బగానే తగిలితే అంటూ చెప్తుంది. అనంతరము ఇట్లు చింతించిదని, ఆహా ధనలోభము సర్వాపదలకు మూలము గదా, తద్వర్జనము కంటే లోకమందు సుఖమేదియూ లేదు. ఆశ దిగనాడిన వాడే సత్పురుషుడు, వాడే సర్వశాస్త్రములు చదివినవాడు, వాడే సర్వధర్మములు ఆచరించినవాడు. బాగుంది. అనంతరము అంటే ఆ చూడాకర్ణుడు కర్ర దెబ్బ తప్పించుకున్న తర్వాత ఆ ఎలుక ఈ విధంగా ఆలోచిస్తూ ఉంది. అనంతరము ఇట్లు చింతించితిని. చింతించుట అంటే ఆలోచించటం. దానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి దుఃఖపడటం అనేది ఒక అర్థం ఉంది. దుఃఖం అనేది రెండవది ఆలోచించుట అనే అర్థం ఉంది. ఆ ఎలుక ఆలోచించింది ఏమని, ఆహా ధనలోభము సర్వాపదలకు మూలము గదా, డబ్బు మీద అత్యాశ అన్ని కష్టాలకు మూలమైనటువంటిది. తద్వర్జనము కంటే లోకమందు సుఖమేదియూ లేదు. ఈ ఆశను ఎప్పుడైతే మనం వదిలివేస్తామో దానికంటే మనకు వేరే సుఖం అంటూ ఏది లేదు. మన గౌతమ బుద్ధుడు కూడా చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి సూత్రం అదే. కోరికలు అనేది పూర్తిగా వదిలివేయాలి అని. ఆశ అంటే కోరికలే కదా. అందుకనే ఆశను పూర్తిగా వదిలివేసినటువంటి వాడికి ఉండే సుఖము వేరే ఎవరికీ ఉండదు. ఆశ దిగనాడిన వాడే సత్పురుషుడు. ఈ ఆశను ఎవడైతే వదిలివేశాడో వాడే గొప్పవాడు, వాడే సర్వశాస్త్రములు చదివినవాడు. వాడు ఎన్నో గ్రంథాలు చదివిన తర్వాత మాత్రమే అంత జ్ఞానం వస్తుంది. కాబట్టి వాడే చాలా గొప్పవాడు. వాడే సర్వధర్మము ఆచరించినవాడు. అన్ని ధర్మాలను ఆచరించేటువంటి వాడు కూడా వాడే. ఉదకముకై పరుల గోజక ప్రాప్తలాభమునకు సంతోషించువాడొక్కడు లోకమందు ధన్యుడు. ఉదరమునకై తన కడుపు ఆకలి కోసం ఇతరులను పదే పదే దేహి దేహి అని అడగటం, దాన్ని గోజాడటం అని కూడా అంటూ ఉంటారు.
అంతగా బ్రతిమలాడి వాడి చేత చీచా అనిపించుకొని ఏదో 2 ముద్దలో లేకుంటే ఒక 5-6 రూపాయలు అడిగి తీసుకోవటం కంటే దుర్మార్గమైనటువంటిది ఏది లేదు. అదే చెప్తున్నాడు, పరుల గోజక ప్రాప్త లాభమునకు సంతోషించువాడొక్కడు లోకమందు ధన్యుడు. దొరికిందేదో దానితో తృప్తి పడేవాడే నిజమైనటువంటి ధన్యుడు. వాడే సుఖి, వాడే సుఖంగా జీవించేవాడు కూడా. తత్తత్ కర్మానురూపముగా దేహికి దుఃఖములట్లు సుఖములు కోరగయే ప్రాప్తించును. ఆయా ధర్మాలు ఆయా కర్మలకు అనుసరించే మనకి దుఃఖాలు కానీ సుఖాలు కానీ కలుగుతూ ఉంటాయి. మనం చేసే పనులను బట్టి మన కర్మకు అనుగుణంగా మాత్రమే ఈ కష్టాలు సుఖాలు అనేవి వస్తూ ఉంటాయి. అందులకై ప్రయాసపాటు నిరర్ధకము. దానికోసం మనం ఇంతగా కష్టపడవలసిన అవసరం అంటూ ఏది లేదు. ఈ తావు తాత ముత్తాతలు సంపాదించిన కాణాచి కాదు. ఈ చూడాకర్ణుడి దగ్గర నేను నివసిస్తూ ఉన్నటువంటి ఈ ప్రాంతం మా తాతలు ముత్తాతలు సంపాదించినటువంటి స్థానం కాదు. కాబట్టి నేను ఇక్కడ తప్పనిసరిగా ఉండాలని కూడా నియమం అంటూ ఏది లేదు. భూమండలంలో ఇంకా తావు దొరకదా? ఈ భూమి మొత్తం మీద ఇక నేను నివసించడానికి అసలు ప్రదేశమే దొరకదా? ఇక్కడే నుండనేలా ఈ చెడగడపు బోడ కర్రమోదులబడి ప్రాణములు కోల్పోనేలా నేను ఇక్కడే ఉండి వాడు కర్ర దెబ్బలు తిని చావటం ఎందుకు? ఇంకా ఎక్కడనైనా ఒక విజన ప్రదేశము చేరి కాలము పుచ్చుట మంచిది. నేను ఇంకొక ప్రదేశానికి ఎక్కడికైనా వెళ్ళి అక్కడ జీవించడమే చాలా మంచిది. అంతేకాకుండా శిలాంతరాళమందలి కప్పను భరించు దయామయుడైన ఈశ్వరుడు నన్ను కాపాడకుండునా అని చింతించి మనసును గట్టిపరుచుకొని ఆ చోటు విడిచి ఈ నిర్జన వనము చేరితిని. ఇదంతా ఆ మందరకము అనే ఆ తాబేలుతో చెబుతూ ఉంది ఈ ఎలుక. నేను ఈ విధంగా ఆలోచించి ఈ నిర్ణయాన్ని చేసుకున్నాను. ఏంటంటే ముఖ్యంగా అదే చెప్తారు కదా, ఈ జీవులన్నిటికీ ఆహారం ఇచ్చేవాడు నాకు మాత్రం తిండి పెట్టడా? అది కూడా శిలాంతరాళముల మధ్య ఉన్నటువంటి కప్ప. అంటే రాతి మధ్యలో కొన్ని ప్రదేశాలలో కప్ప జీవిస్తూ ఉంటుందట. రాయి పగలగొట్టినప్పుడే అందులో ఉన్నటువంటి కప్ప బయటకు వస్తుంది. ఇది మనకి మన జక్కన, అమరశిల్పి జక్కన అనే కథలో కూడా వస్తుంది. ఆయన ఒక గొప్ప శిల్పాన్ని చెక్కుతాడు, దేవతా ప్రతిమను చెక్కుతాడు. అందులో అసలు లోపం అంటూ ఏదీ లేదు అని. అప్పుడు ఇంకొక కుర్రవాడు ఆయన కుమారుడే తెలియకుండా వచ్చి అందులో లోపం ఉంది అని ఆ శిల్పాన్ని అక్కడక్కడ తట్టి చూసి ఈ బొడ్డు దగ్గర కొంచెం బోలుగా ఉండటం చూసి అక్కడ కొట్టేస్తే ఆ లోపల నుంచి ఒక కప్ప కొంచెం నీళ్లు కూడా బయటకు వస్తాయి అని చెప్తారు కథలో. కాబట్టి రాయి మధ్యలో నివసిస్తూ ఉన్నటువంటి ఆ కప్పకే ఆహారాన్ని అందించే మన ఈ దేవుడు ఈశ్వరుడు నన్ను కాపాడకుండా ఉంటాడా అని చింతించి మనసు గట్టిపరుచుకొని ఆ చోటు విడిచి ఇక్కడికి చేరితిని అని తాను ఆ చెంపగవతి నగరం నుంచి ఈ అరణ్య ప్రదేశానికి ఎలా వచ్చాను, ఎందుకు వచ్చాను అనే విషయాన్ని కొంచెం స్పష్టంగా చెప్పింది. వనములో కాయకసురులు భక్షించి పడియ నీరు త్రాగి ఒక చెట్టు నీడలో వసించి కాలము పుచ్చుట మంచిది కానీ ధనహీనుడైన నలుగురిలో ఉండరాదు. అనంతరము నా పుణ్యము వలన నాకు ఈ మిత్రుడు లభించను. ఇంకా చెబుతూ ఉంది, వనములో అంటే అరణ్యంలో ఏదో కాయలు పండ్లు రాలిపోయినటువంటి వాటిని తిని పడియ నీరు అక్కడక్కడ చిన్న చిన్న గుంతల్లాగా ఉండేటువంటి ప్రదేశాలలో ఉన్న నీటిని తాగి హాయిగా సుఖంగా జీవిస్తూ ఉన్నాను. ఈ సమయంలోనే నాకు ఈ కాకి నాకు మిత్రుడుగా లభించింది. అది నాకు చాలా అదృష్టము. నా పుణ్యము వలన నాకు ఈ మిత్రుడు లభించను. నా భాగ్యము వలననే ఇప్పుడు నీ ఆశ్రయమును స్వర్గము దొరికినది. నా మిత్రుడే కాకుండా ఇప్పుడు నీ ఆశ్రయం కూడా నాకు లభించింది. అది ఎలాంటిదంటే నాకు స్వర్గంలాగా ఉంది అని తాబేలుతో అంటూ ఉంది.
సత్సంగతి కంటే లోకమందు మేలేదియూ లేదు. సంసార విషవృక్షమునకు రెండు ఫలములు అమృత తుల్యములు. నాకు సత్సంగతి కంటే లోకమందు మేలేదియూ లేదు. మంచి మిత్రుడి కంటే ఈ లోకంలో గొప్పదంటూ అసలు ఏది లేదు. అదే మనకి చెప్తూ ఉంటారు, ప్రపంచంలో అత్యంత ఆప్తుడైనటువంటి వాడు ఎవరు మనిషికి అంటే మంచి మిత్రుడే అని. నాకు నా అదృష్టం వలనే మీరు నాకు మిత్రులుగా లభించారు. అయితే సంసార విషవృక్షమునకు రెండు ఫలములు అమృత తుల్యములు. మనుషుల మధ్య సంసారులుగా జీవించే వాళ్ళకి సంసారం అనే విషవృక్షానికి రెండు అమృత తుల్యములైనటువంటి ఫలాలు కూడా కాస్తూ ఉంటాయి అని చెప్తున్నాడు. చాలా అద్భుతమైనటువంటి వాక్యం ఇది. సంసారం అనేది ఒక విషవృక్షంతో పోల్చాడు. ఆ విషవృక్షానికి సహజంగా ఎక్కడైనా విషపూరితమైనటువంటి ఫలాలే లభిస్తూ ఉంటాయి. కానీ ఈయన ఏం చెప్తున్నాడు అంటే సంసార విషవృక్షానికి రెండు అమృత తుల్యములైన ఫలాలు ఉన్నాయి. అవి ఏంటియో చూద్దాం. కావ్యామృత రస పానం ఒకటి, సజ్జన సంగతి ఒకటి. ఈ సంసారంలో జీవిస్తూ ఉంటే మనకు కలిగే రెండు ఫలాలు ఏంటి అంటే, ఒకటి మంచి మంచి కావ్యాలు, మంచి నీతియుక్తమైనటువంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి అనేది చాలా ముఖ్యమైనటువంటి ఒక ఫలము. రెండవది సజ్జన సంగతి ఒకటి, మంచి వారితో స్నేహము అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఒంటరిగా జీవిస్తూ ఉంటే ఇలాంటివి జరగవు. మనుషుల మధ్య నివసిస్తూ ఉంటే మాత్రమే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అని నా విని మంధరుడు ఇట్లనియే. ఆ విధంగా ఎలుగు చెప్పగా విని మంధరుడు అంటే తాబేలు అది ఈ విధంగా అంది. ఏమని చూద్దాం. అప్పుడు మందరకుడు అనే తాబేలు ఈ విధంగా అంటూ ఉంది ఎలుకతో, అర్థములు నిత్యములు గావు, యవ్వనము చరీవేగ తుల్యము, జీవనము బుద్భుతప్రాయము. కాబట్టి బుద్ధిమంతుడు సత్వరముగా ధర్మము సమాచరింపవలెను. సమాచరింపని వాడు పశ్చాత్తాపము పొంది శోకాగ్ని సంతప్తుడగును. నీవు అతి సంచయము చేసితివి, దాని దోషమిది. చాలా బాగుంది. అర్థములు నిత్యములు గావు. అర్థము అంటే సంపద. దీనికి నానార్థాల్లో చాలా అర్థాలు ఉన్నాయి. అందులో అర్థము అంటే మొదట ఒక పదానికి ఉన్నటువంటి భావము, రెండవది ధనము. అర్థము అంటే ధనము అనే అర్థం కూడా ఉంది. మూడవది సగము అంటే అర్ధభాగము అంటూ ఉంటాం కదా, రాజ్యములో అర్ధభాగము సగభాగము అని. ఈ అర్థము అనేది మొత్తం ఆ దానికి ఉన్నటువంటి భావం ఏమిటి అనేది ఒకటి, రెండవది ధనము అనేది, మూడవది సగము అనే అర్థంలో కూడా ఉంది. కానీ ఇక్కడ మనం తీసుకోవాల్సిన అర్థం ఏంటంటే సంపద అనేది మాత్రమే తీసుకోవాలి. చూద్దాం. అర్థములు నిత్యములు కావు, యవ్వనము ఝరీవేగ తుల్యము. ఈ యవ్వనము అనేది వేగంగా ప్రవహిస్తూ ఉన్నటువంటి నది లాంటిది. బావు. జీవనము బుద్భుతప్రాయము. మన ఈ జీవితం అనేది ఎలాంటిదంటే నీటి బుడగ లాంటిది. ఇది శాశ్వతమైంది కాదు. కాబట్టి బుద్ధిమంతుడు సత్వరముగా ధర్మము సమాచరింపవలను. కాబట్టి బుద్ధిమంతుడు ఏం చేయాలి అంటే వెంటనే ధర్మాన్ని ధర్మబద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. సమాచరింపనేవాడు పశ్చాత్తాపము పొంది శోకాగ్ని సంతప్తుడగును. ఆ విధంగా ధర్మబద్ధంగా ఎవడైతే జీవించాడో వాడు పశ్చాత్తాపము పొంది తర్వాత అయ్యో నేను ఆ విధంగా చేయలేకపోయాని అని శోకాగ్ని సంతప్తుడగును, దుఃఖితుడవుతాడు. నీవు అతి సంచయము చేసితివి ఓ ఎలుక, హిరణ్యకమనే ఓ ఎలుక, నీవు అతి సంచయము చేసితివి. నీవు ఎక్కువగా కూడబెట్టావు. నీకు ఏ రోజుకు ఆ రోజు అవసరమైనటువంటి ఆహారం వాడే తెచ్చి అక్కడ ఇస్తున్నాడు. కానీ ఆ భిక్షపాత్రలో ఉన్నటువంటి మొత్తాన్ని సంగ్రహించి నీ బొరియలో పెట్టుకుంటూ ఉన్నావు. అదే అతి సంచయేచ్ఛ
తగదు, నీవు ఎక్కువగా చేశావు, దాని దోషం ఇది, దానివల్లనే నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి. కాబట్టి అతి సంచయేచ్ఛ తగదు. కాబట్టి ఎక్కువగా కూడబెట్టాలి అనే ఆ కోరిక ఎప్పుడూ కూడా మంచిది కాదు. ఉరులకిచ్చి తాను భుజించినదే తన సొత్తు. ఏదైనా కొంత సంపాదించిన తర్వాత ముందు తాను భుజించి మిగిలిన దాన్ని ఇతరులకు పంచి ఇవ్వాలి. అదే నిజమైనటువంటి ధనం. పరులకేక తాను కుడువక కూడబెట్టిన ద్రవ్యము చచ్చిన తరి వెంటరాబోదు. మనం తినకుండా ఇతరులకు ఇవ్వకుండా మనం కానీ ధనం కానీ సంపాదించి భద్రత చేస్తే అది తరువాత మరణానంతరం అది మన వెంట మాత్రం రాదు. అదేమవుతుంది? అది ఎవరో వేరే ఇంకొకరు వాళ్ళు వచ్చి దాన్ని తీసుకుని వెళ్తారు అని చెప్పి కూర్మము మరియు ఇట్లనియే. ఆ విధంగా చెప్పి ఆ తాబేలు ఇంకా ఈ విధంగా అంటూ ఉంది. జీవనార్థము మిక్కిలి యాయాసంపాటు సైతము వ్యర్థము. నీవు సకల ధర్మములు తెలిసిన వాడవు, నీకు విస్తరించి చెప్పబని లేదు. నీకు లఘుపతనకుండొకడు నేనొకడును గాను. మనము మూరము దైవమొక్కచో చేర్చెను, దొరికినంతటితో కాలము పుచ్చుకొనుతూ సుఖముగా జీవింతము అని హిరణ్యకుడు మిక్కిలి సంతోషించి ఇట్లేనను. ఆ తర్వాత ఆ తాబేలు అంటూ ఉంది, జీవనార్థము మిక్కిలి ఆయాసంపాటు సైతము వ్యర్థము. మనం జీవించడం కోసం అతిగా ఏమీ కష్టపడవలసిన అవసరం లేదు. నీవు సకల ధర్మములు తెలిసిన వాడవు. నీ మాటలను బట్టే, ముందు చెప్పినటువంటి విషయాలను బట్టి నీవు అన్ని ధర్మాలు తెలిసిన వాడవే. నీకు విస్తరించి చెప్పబడి లేదు, నీకు వివరంగా చెప్పవలసిన అవసరం కూడా ఏమీ లేదు. నీకు లఘుపతనకుడు ఒకడు నేనొకడను కాను. నీకు ఆ కాకి ఎలాంటి మిత్రుడో నేను కూడా అలాంటి మిత్రుడనే. మనము మూరను దైవము ఒక్కచోట చేర్చాను. మన ముగ్గురిని ఒకచోట చేర్చి దేవుడు చాలా గొప్ప పని చేశాడు. దొరికినంతటితో కాలము పుచ్చుకొని సుఖముగా జీవింతము. మనకు దొరికినటువంటి ఆహారంతో మనం సంతృప్తిగా జీవిస్తూ ఉందాం అని ఆ మంథరకమనే ఎలుక తాబేలు చెప్పగా హిరణ్యకుడు మిక్కిలి సంతోషించి ఇట్లనియే. ఆ హిరణ్యకుడు అనే ఎలుక ఈ విధంగా సంతోషంతో ఈ విధంగా అంది, మంథర, నీ వచనామృతము వర్షించి నా దురంత తాపము నివారించితివి. నీ మాటలు అనే అమృతవాక్కులను వర్షించి నాకు వినిపించి నాలో ఉన్నటువంటి ఈ తాపము, దుఃఖము, బాధనంతా కూడా నివారించావు, తొలగింపజేశావు. నేను ధన్యుడనైతిని, నా జన్మ ధన్యమైంది. మిత్రలాభమను లాభ సంపద అను వచనము నేడు నాకు లక్ష్య సమన్వితమయ్యను. మిత్రుడు ఉన్నటువంటి మిత్రలాభము, మిత్రుడితో కలిగినటువంటి లాభం అనేది అన్ని సంపదల కంటే కూడా గొప్పది అని వేరే వాళ్ళు చెప్పిన విషయం నా విషయంలో సరిగా సరిపోయింది, నేనే ఉదాహరణగా నిలుస్తాను అని ఆ హిరణ్యకుడు అనే ఆ ఎలుక మంథరకుడు అనే తాబేలుతోటి చెప్పింది. అదే మన ఈ ధన్యుడు అనే పాఠం. ఇందులో చాలా మంచి మంచి నీతి పదాలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మీరు చూడండి, ఆ పదాలు అర్థాలు కూడా తెలుసుకోండి. నేను పాఠం చెప్పేటప్పుడు ఆ పదాల అర్థాలు కూడా కొన్ని చెప్పాను. మీరు నోట్స్ దగ్గర పెట్టుకొని వాటిని కానీ రాసుకున్నట్లయితే మీకు సులభంగా ఉంటుంది. తర్వాత ఈ పాఠంలో భాషాంశాలు అనేవి ఉన్నాయి. వాటిని తర్వాత క్లాసులో చెప్పుకుందాం. స్వస్తి.